జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. అసెంబ్లీలో ఐసీకి తైసి అన్నట్టే ప్రతిపక్ష అధికార పక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తుంది కదా. ఓటానాకోట్ బడ్జెట్ ప్రసంగం మీద మాట్లాడేందుకు బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీకి పోతే కాంగ్రెస్ సోలు పల్సగా హాజరుపడ్డారు. మరి అందరు కాళేశ్వరం పోయి ఎండకు నెరిపడ్డారో ఏందో గానీ అసెంబ్లీకి 15-20 మందే వచ్చిరు. అగో అసెంబ్లీలో అధికార పార్టీల కోరం ఉండాలే కదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం సారు, హరీష్ సారు, తలసాని సార్లు అనుకొచ్చిరు. ఇట్లా డుమా కొడితే ఎట్లా అని తెప్పి పొడిచిర్రు. కోరం లేకుండా సభను పెట్టుడు ఏమన్నా పద్ధతేనా నిలదీసినంత పని చేసిర్రు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికి వాళ్ళు 14 మంది ఉంటారు అధ్యక్ష. 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్లలో ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. అయితే ఎంబటే శ్రీధర్ బాబు సార్ లేసి 10% మంది సభ్యులుంటే చాలు కోరం సరిపోతుంది, ఈ ముచ్చట హరీష్ రావు కూడా తెలుసు, కానీ కావాలని బద్నాం చేస్తేందుకు కోరము గీరమని అంటున్నాడని అనుకొచ్చిండు. సార్ 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు 117కి. 117కి 12 మెంబర్స్ వస్తారు సార్. బట్ స్టిల్ వి వేర్ 18 మెంబర్స్. 119కి 119కి సార్ 119కి 12 మెంబర్సే వస్తారు. ఇక ఇంకో ముచ్చట మీద మాట్లాడుకుంటా కౌశిక్ రెడ్డికి కరసలకు ఇచ్చుకున్నాడు మంత్రి పొన్నమన్న. గెలవకుంటే భార్య బిడ్డలను చంపుకుంటా అని బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఈ సభలో ఉన్నా లేకున్నా ఏం ఫరక్ పడదని గట్టిగా సురుకట్టించిండు. అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శవయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతా అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇక ప్రతిపక్ష పోలేమో కాళేశ్వరం ముచ్చట్ను గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారు. ఓడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఏం ఫాయిదా లేదని వాళ్ళంటే అసలు కాళేశ్వరం కట్టింది మీ ఖజానాలు నింపుకోనికే తప్ప దాంతో ఏం ఫాయిదా ఉన్నదని రేవంత్ రెడ్డి సార్ గట్టిగా అందుకున్నాడు. సభకు రాకుండా ప్రతిపక్ష నేత ఎందుకు తప్పించుకుంటున్నాడు? వస్తే అన్నిటికీ జవాబులు చెప్పేటోళ్ళమని అధికార పార్టీలు కదలకుట చేసిండ్రు. ఇగో మొత్తానికి ఇట్లా ఒకరి మీద ఒకరు కౌంటర్లు కామెంట్లతో అసెంబ్లీ అయితే హాట్ గా నడిచింది.